హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు కూడా మరో సరికొత్త వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాము. అంతవరకు మా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ అండ్ షేర్ కూడా చేయండి. టుడే టాపిక్ ఏమిటంటే, నెల్లూరు జిల్లాలోని అన్ని పుణ్యక్షేత్రాలలో ఒకటైనది శ్రీ పెనిశెల లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం. ఆ పేరు ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది, అక్కడ ఎలా ఉంటుంది, ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ దేవస్థానం నెల్లూరు జిల్లాకి మరియు కడప జిల్లాలకు మధ్య దట్టమైన అడవులలో ఈ దేవాలయం నిర్మించడం జరిగింది. పూర్వం చెంచలకోనగా ఉన్న ఈ క్షేత్రం ఇప్పుడు పెంచలకోనగా ప్రసిద్ధి చెందడం జరిగింది. అయితే ఈ దేవస్థానం చుట్టుపక్కల మరికొన్ని ఆలయాలను కూడా నిర్మించడం జరిగింది. అందులో ముఖ్యంగా శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆలయం, ఇంకొంచెం ముందుకు వెళ్ళామంటే అక్కడ ఆదిలక్ష్మి అమ్మవారి ఆలయం ఉంటుంది. అయితే నెల్లూరు నుంచి పెంచలకోనకి డిస్టెన్స్ 75 కిలోమీటర్లు ఉంటుంది. అలాగే తిరుపతి నుంచి పెంచలకోనకి 113 కిలోమీటర్లు ఉంటుంది. అంతేకాకుండా ఇక్కడ వాటర్ ఫాల్స్ కూడా ఉంటుంది. ఆ వాటర్ ఫాల్స్ చూడడానికి 7 కొండలు దాటుకొని వెళ్ళాలి. ఆ వాటర్ ఫాల్స్ చూడాలంటే లాస్ట్లో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, లాస్ట్లో చూపిస్తాను మీకు. మరొకసారి మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ అండ్ షేర్ కూడా చేయండి ప్లీజ్. ఇదేనండి శ్రీ పెనిశెల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం. చూశారు కదా ఎంట్రన్స్ ఎలా ఉందో, చుట్టుపక్కల ప్రాంగణం ఎలా ఉందో. జాతర చేసేటప్పుడైతే ఇక్కడంతా ఖాళీనే ఉండదండి, ఎంతోమంది ప్రజలు వస్తూ వెళ్తూ ఉంటారు. చూడడానికి చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. స్టార్టింగ్లో చెప్పాను కదా శ్రీ ఆంజనేయ స్వామి టెంపుల్ అని, దాన్ని కూడా చూపించేస్తాను చూడండి. ఇది పెంచల స్వామి టెంపుల్ అండి. దీనికి ఆపోజిట్ సైడే శ్రీ ఆంజనేయ స్వామి టెంపుల్ అనేది ఉంటుంది. చూశారు కదా, ఇదే హనుమాన్ టెంపుల్. ఈ ఆలయాన్ని దర్శించుకోవడానికి కూడా చాలామంది ప్రజలు వచ్చి వెళ్తుంటారు. కొంచెం ముందుకు వెళ్ళామంటే శ్రీ ఆదిలక్ష్మి అమ్మవారి దేవస్థానం అనేది ఉంటుంది ఫ్రెండ్స్. దాన్ని కూడా చూపించేశాను కదా మీకు. మీరు ఎప్పుడైనా వెళ్ళున్నారా? వెళ్ళుంటే కామెంట్ చేయండి. ఈ చుట్టుపక్కల ప్రాంగణం చాలా బాగుంటుంది. మీరు నైట్ స్టే చేయడానికి రూమ్స్ కానీ అన్ని ఫెసిలిటీస్ ఇక్కడ దొరుకుతాయి. లోపలి ఆవరణం చూడడానికి చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. గదులు దొరకని వాళ్ళు ఇక్కడే పడుకొని విశ్రాంతి తీసుకుంటారు. ఆ లక్ష్మీ నరసింహస్వామికి గొడుగులను సమర్పించుకుంటూ అక్కడే ఉండి వాళ్ళ మొక్కులు తీర్చుకుంటారు. ఆదిలక్ష్మి అమ్మవారి ఆలయం దగ్గర ఒక పెద్ద మర్రి చెట్టు ఉంటుంది. ఆ చెట్టు వద్దకు వెళ్ళి అక్కడ వాళ్ళు ఏదైనా తీరని కోరిక వాళ్ళకి ఉన్నట్లయితే ముడుపులుగా కట్టుకొని ఆ చెట్టు యొక్క మొదలకు కట్టి వారి కోరికలు తీర్చమని వేడుకుంటారు. అలా కట్టడం వల్ల వాళ్ళ కోరికలు తీరుతాయని కూడా చాలామంది ప్రజలు నమ్ముతుంటారు. ఇక్కడికి రావడానికి దేశాల నుంచి ఎంతోమంది ప్రజలు వస్తూ వెళ్తూ ఉంటారు. ఈ పుణ్యక్షేత్రాన్ని దర్శించుకోవడానికి చాలామంది చాలా విధాలుగా వచ్చి వెళ్తుంటారు. చుట్టుపక్కల ప్రాంగణం మొత్తం జనాలతో నిండిపోతుంది. శ్రీ అమ్మవారి ఆదిలక్ష్మి అమ్మవారి ఆలయం చూడడానికి ఎంతోమంది భక్తులు క్యూ కడుతూ వస్తుంటారు. శ్రీ ఆదిలక్ష్మి అమ్మవారి కృపా కటాక్షాలు మీపై ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఇందులోనే ముఖ్యంగా మరొకటి ఉంది, అదేంటంటే శ్రీవారి పుష్కరిణి. శ్రీ పెనిశెల లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోవడానికి ముందుగా ఇక్కడికి వచ్చి ఆ పుష్కరిణిలో స్నానం చేసి మరలా వెళ్ళి శ్రీ పెనిశెల లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకుంటారు. ఇంతటితో ముగిసింది మా వీడియో. కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటిల్ దెన్ బై బై.